హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య కిచెన్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కూర అండి. ఈ కూర అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఆంధ్ర స్పెషల్ కదండి. గుత్తి వంకాయ కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. అందరికి ఇష్టమే కదా. అలాగే ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ కూర అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా అయితే ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. అందులోనే మసాలాలు కూడా వేసుకోవాలి. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, లాంగమొగ్గ, అల్లం ఇవన్నీ అయితే వేసుకోవాలండి. నేను ఆల్రెడీ మిక్సీ పట్టుకుని పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే వేసాను 1 స్పూను. అలాగే ఇవన్నీ మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు వచ్చేసి వంకాయలను అయితే ఇలా కట్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను చూడండి. వంకాయని ఇలా గుత్తులుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఉప్పు వేసిన వాటర్లో అయితే వేసుకోవాలండి, లేకపోతే నల్లబడిపోతాయి. అలాగే మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఉల్లిపాయ పేస్టు, మసాలా పేస్టు ఇవన్నీ ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని ఇందులో కొంచెం పసుపు, అలాగే 2 స్పూన్లు కారం, ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకుని మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం ఇలా కలిపేసిన తర్వాత ఈ ఈ మసాలా పేస్ట్ని ఇలా వంకాయల్లో ఇలా పెట్టుకోవాలండి. నేను చూపిస్తున్నాను చూడండి. పూర్వం మన పెద్దవాళ్ళు ఇలాగే కదండి చేసేవారు. మా అమ్మ వాళ్ళు అయితే ఇలాగే చేసేవారండి. గుత్తి వంకాయ కూర చాలా బాగుంటుంది టేస్ట్ అయితేని. ఇలా అన్ని వంకాయల్లోని ఇలాగా మసాలా అంతటిని ఇలా పెట్టుకోవాలండి. అప్పుడు మనకి వంకాయ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా మసాలా మొత్తం అన్ని వంకాయల్లోనే పెట్టుకుని అదే ప్లేట్లో పెట్టేసుకోండి. మసాలా అంతా ఇలా పెట్టాలండి. నేను చూపిస్తున్నాను చూడండి. మొత్తం వంకాయల్లో ఇలా పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుందండి వంకాయ టేస్ట్ అయితేని. అలాగే మసాలా ఇలా ఉండాలండి. ఇలా పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఇందులో 2 గరిటెల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే మనం మసాలా పెట్టిన వంకాయలన్నీ ఇలా వేసుకోవాలి. అన్నీ ఇలా వేసేసిన తర్వాత వీటిని ఇందులో పెట్టిన మసాలా, వంకాయలు, ఉల్లిపాయ పేస్ట్ ఇవన్నీ బాగా ఆయిల్లోనే మగ్గాలండి. అలాగే ప్లేట్లో ఉండిపోయిన మసాలా పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆయిల్లోనే ఒక 10 నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి. ఆయిల్లో మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది కూర. అసలు వాటర్ అయితే వేయకూడదండి. ఇంకానే మనకి వంకాయలు, ఉల్లిపాయ పేస్ట్ అంతా ఆయిల్లో బాగా మగ్గాలండి. అలాగే మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు అలా మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుకుంటూ ఒక 10 నిమిషాలైనా సరే అలా ఆయిల్లో మగ్గించుకోవాలి. అప్పుడే ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన లేకుండా కూర టేస్ట్ బాగుంటుందండి. వంకాయలు అయితే ఇడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇప్పుడు చూడండి 10 నిమిషాలు అయిన తర్వాత అయితే చూడండి వంకాయలు అయితే మగ్గిపోయాయి. ఇడిపోకుండా ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడైతే మనం వాటర్ అయితే వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేసుకోకర్లేదండి. ఆల్రెడీ ఆయిల్లో మగ్గించుకున్నాం కదా వంకాయలని. 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుని ఇవి ప్లేట్లో అయ్యే కాకుండా ఇంకొంచెం వాటర్ కూడా వేసుకున్నానండి నేను. 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుని ఇలా ఒకసారి కలుపుకోవాలి.
కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. అప్పుడు మనకి వంకాయ కూడా బాగా ఉడికిపోతుంది. ఇలా కలుపుకుంటే ఇడిపోకుండా ఉంటాయండి వంకాయలు. ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసుకొని 10 నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి. 10 నిమిషాల తర్వాత అయితే చూడండి, మనకి గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కూర అయితే రెడీ అండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. తిన్నారంటే చాలా చాలా బాగుంటుందండి. ఆహా ఏమి రుచి అనాల్సిందే వంకాయ కూర తిని. అంత బాగుంటుందండి టేస్ట్ అయితేని. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి. అంతేనండి, గుత్తి వంకాయ కూర అయితే రెడీ. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.